హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ డైరెక్ట్ తెలుగు. డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నానమ్మా. డియర్ యూనివర్స్, ఈ రీడింగ్ను చూసే ప్రతి ఒక్కరి హైయెస్ట్ గుడ్ కోసం నన్ను ఒక స్వచ్ఛమైన ఛానల్గా ఉపయోగించండి తండ్రి. ఇక్కడ ఎలాంటి భయము, ఊహ, అటాచ్మెంట్, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా నిజంగా బయటకు రావాల్సిన మెసేజ్ మాత్రమే బయటకు వచ్చేలా గైడ్ చేయండి తండ్రి మీ శక్తి ద్వారా. ఇక్కడ ఈ రీడింగ్లో నా వ్యూవర్స్ పర్సన్ యొక్క ప్రస్తుత ఎనర్జీ, వాళ్ళు హిడెన్ ట్రూత్స్, వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు దూరం అవుతున్నారు అనే విషయాల్లో క్లారిటీ ఇవ్వండి తండ్రి. ఏది వినాలని అనుకుంటున్నారో కాదు, ఏది తెలుసుకోవాల్సి ఉందో అది మాత్రమే చూపించండి. ఈ రీడింగ్ ద్వారా కన్ఫ్యూజన్ తగ్గి అవగాహన పెరగాలి. అలాగే సంబంధం సేవ్ అవ్వాల్సి ఉంటే దానికి దారి చూపించండి, విడిచిపెట్టాల్సి ఉంటే దానికి శాంతి ఇవ్వండి ఈశ్వర. ఈ రీడింగ్ చూసే ప్రతి హృదయము తనకు అవసరమైన మెసేజ్ను సరైన సమయంలో అర్థం చేసుకునే శక్తిని మీ ఆశీర్వాదం ద్వారా ప్రసాదించండి తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ పవర్. కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. సెవెంత్ వన్, ఎయిత్ వన్, ninth card set, 10th one, 11th one, 12th card set. First card set, 10 of cups, 10 of pentacles, 9 of wands, queen of swords, 4 of swords, devil, strength, knight of wands, the magician, king of wands, 5 of cups, 7 of swords. Final card set. ఇక్కడ ఈ కార్డ్స్లో అసలు మొదటి షాకింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ ప్రేమ లేకపోవడం కనిపించడం లేదు. ప్రేమ ఉంది, కానీ ప్రేమను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక దూరం పెట్టడం కనిపిస్తుంది నాకు. ఇక్కడ తెలియక దూరం పెట్టి దూరం అనేది మీ ఇద్దరి మధ్య చాలా ఎక్కువగా పెరిగింది అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్ అనేది చాలా పెద్ద మెసేజ్ ఇస్తున్నాయి ఇక్కడ యూనివర్స్. మీ పర్సన్ ఎనర్జీలో ఒక విషయం అనేది బలంగా ఉందమ్మా. అంటే వీళ్ళు లోపల నుంచి సంబంధాన్ని తేలికగా చూడలేదు. వాళ్ళ యొక్క ఇన్నర్ మనకి బయటకు ఎలా కనిపించినా లోపలదే ఇంపార్టెంట్. లోపల నుంచి అయితే మీ సంబంధాన్ని తేలికగా చూడలేదు. లవ్ అయినా, మ్యారేజ్ అయినా, సీక్రెట్ రిలేషన్ అయినా ఇది ఎక్కడికి వెళ్తుంది, భవిష్యత్తు ఉందా అనే ఆలోచన వీళ్ళలో నడిచింది, ఖచ్చితంగా నడిచింది. కానీ వెంటనే మనకి ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఈ 2 కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ వ్యక్తి ఇప్పుడు ప్రేమ నుంచి కాదు, అలసట, గాయాలు, ఎక్కువ ఆలోచనలు, స్వీయ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, అలా స్వీయ రక్షణ నుంచి ప్రవర్తిస్తున్నారు. యూనివర్స్ చెప్తున్న నిజం ఏంటంటే మీ పర్సన్ దూరమైంది మిమ్మల్ని మర్చిపోయి కాదు, వాళ్ళు వాళ్ళలో జరుగుతున్న యుద్ధాన్ని దాచడానికి మీ నుంచి దూరం అయ్యారు. ఇక్కడ చూడండి, ద డెవిల్, ఆల్సో స్ట్రెంగ్త్. ఈ 2 కార్డ్స్ చాలా పవర్ఫుల్ కాంబినేషన్, చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరు చాలా దగ్గరయ్యారు, కానీ కమిట్మెంట్ దగ్గరికి రాగానే వాళ్ళు ఫ్రీడమ్ పొందుద్ది, వాళ్ళకి ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఆ ఫ్రీడమ్ పోతుందేమో అని వెనక్కి వెళ్ళారు. బయటకి ఏంటంటే
నా స్పేస్ కావాలి అన్నారు. కానీ లోపల నేను రెడీనా అని వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకొని ఫైట్ చేస్తున్నారనేది నాకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. మ్యారీడ్ పీపుల్ ఇక్కడ ఫ్యామిలీ, డబ్బు, బాధ్యతలు, ఇంట్లో ఒత్తిడి కారణంగా ఎమోషన్స్ సైలెంట్ అయ్యాయి. బయటకు నార్మల్‌గా ఉన్నా గూడా, లోపల ఇద్దరు కూడా మాట్లాడుకోవాల్సిన విషయాలు పెండింగ్‌లో చాలా ఎక్కువే ఉన్నాయనేది నాకిక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. చాలా ఎక్కువ. ద డెవిల్ చూడండి ఎంత ఎక్కువగా మీ మీద ఉన్నాయి ఫీలింగ్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఆహ్, ఒకరిని వదలలేక, ఇంకొకరితో పూర్తిగా ఉండలేక, మధ్యలో చిక్కుకునే ఎనర్జీ కూడా నాకొకటి కనిపిస్తుంది. ఇది ప్రేమ కంటే గిల్ట్, అట్రాక్షను, బాధ్యతల మిక్స్ అయ్యున్నాయి. బాధ్యతలుంటాయి గదా! ఆ బాధ్యతలు వీటన్నిటిని మిక్స్ అయ్యున్నాయి. ఉన్న ఎనర్జీస్ నాకిక్కడ కనిపిస్తున్నాయి కొంతమంది రిలేషన్‌లో. కానీ నైట్ ఆఫ్ వాండ్స్, మెజిషియన్, ఆల్సో కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. ఈ 3 కార్డ్ సెట్స్ ఏమంటున్నాయంటే, మీ పర్సన్ పూర్తిగా వీక్ అయితే కాదు. వీరికి యాక్షన్ తీసుకునే శక్తి చాలా ఉంది. వీళ్ళేదన్నా యాక్షన్ తీసుకోవచ్చు. వీళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పటికి. వీళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ ప్రతిసారి దగ్గరికి రావాలనుకున్నప్పుడు వాళ్ళ మైండ్ ఏంటంటే, ఇది మళ్ళీ మొదలైతే ఎలా అని వెనక్కి లాగుతుంది. ఎలా అని క్వెషన్స్ వాళ్ళే ఏసేసుకొని, వాళ్ళే దానికి ఆన్సర్ ఇచ్చేసుకొని, వాళ్ళే వెనక్కెళ్ళిపోతున్నారు. కానీ ఏం చేయాలన్నా అది మీ చేతుల్లో, మీ పర్సన్ చేతుల్లోనే ఉందనేది నాకిక్కడ కనిపిస్తుంది. మీ చేతుల్లో ఏమీ లేదు. బికాజ్ మీరు మీ 100% అన్ని విషయాల్లోనూ ఇచ్చారు. ఇక్కడ చేయాల్సిన యాక్షన్ అంటూ మీ పర్సనే. మీ పర్సన్ చెయ్యగల క్యాపబిలిటీ ఉండి చెయ్యట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా మెసేజ్ టైప్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తున్నట్టు నాకిక్కడ అనిపిస్తున్నాయి మీ పర్సన్స్. కాల్ చేయాలని అనుకుని రేపు చేస్తా అని వదిలేసినట్టు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తూ రిప్లై ఇవ్వకుండా వదిలిపోయినట్టు. అది వాట్సాప్ స్టేటస్ అయినా గాని. బయటకు మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా కనిపించినా లోపల కనెక్షన్ కట్ కాలేదమ్మా. అది నాకిక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా. ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్వార్డ్స్. ఇవి చాలా పవర్‌ఫుల్ ఇక్కడ. యూనివర్స్ చెప్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నారు. యూనివర్స్ చూపించే కారణం ఏంటంటే, కొంతమందికి పశ్చాత్తాపం మీ పర్సన్‌లో. కొంతమందిని చెప్పని నిజం అనేది ఉంది మీ పర్సన్ దగ్గర. కొంతమందికి గత గాయాలున్నాయి. కొంతమందికి ఏంటంటే బాధ్యతల వల్ల దూరము. చాలా ఎక్కువ వాళ్ళకంటూ ఉన్న బాధ్యత వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు. ఇంకొంతమందికి ఏంటంటే తమ ఫీలింగ్స్ ఒప్పుకోవడానికి వాళ్ళకి భయం. అందుకే మీ పర్సన్ ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ యూనివర్స్ ఏం అడుగుతున్నారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈ సంబంధంలో ఎవరు ముందుగా నిజం మాట్లాడబోతున్నారు? ప్రేమ ఉందా? లేదా? అనే ప్రశ్న కంటే నిజాయితీ ఉందా? లేదా? అన్న ప్రశ్న ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నారు. దూరం అంటే ఎప్పుడు గూడా ప్రేమ ముగిసిందని కాదు. అది మీకు ఆల్రెడీ తెలుసు. నా వ్యూవర్స్‌కి చాలా క్లారిటీ ఉంది. కొన్నిసార్లు ఏంటంటే మనిషి తనలోని భయము, అలసట, కోరిక, బాధ్యతల వల్ల కనబడకుండా పోతాడు. కానీ నిజమైన క్లారిటీ అనేది మాటలతో వస్తుంది. ఊహలతో కాదు. కదా! ఇక్కడ గూడా అదే కనిపిస్తుంది నాకు. మీ ఇద్దరి మధ్య కావాల్సింది ఒక డిస్కషన్ అనేది జరగాలి. చాలా చెప్పుకోలేనివున్నాయి. చాలా హిడెన్‌గా, చాలా ఎక్కువ. అబద్ధాలనేవి చెప్పడం. నిజం ఎప్పుడో ఒకసారి చెప్తే సరిపోతుంది. అబద్ధం మాత్రం ఇంకొకటి కవర్ చేసుకోవడానికి ఇంకొకటి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొకటి. చాలా ఓపెన్ అయ్యి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయనేది నాకిక్కడ చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీ పర్సన్‌లో ప్రేమ లేకపోవడం అయితే కాదమ్మా. ఖచ్చితంగా ప్రేమ లేకపోవడం అయితే కాదని ఫస్టే మనకి కన్ఫర్మ్ చేసేసారు యూనివర్స్. కాకపోతే ఈ నిజం చాలా మందికి వినడానికి కష్టం కావచ్చు. ఈ కార్డ్స్‌లో కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే సాధారణంగా దూరం అయ్యారు మీ పర్సన్ అంటే ఫీలింగ్స్ లేవు అని కాదు. ఇక్కడ యూనివర్స్ ఒక విచిత్రమైన విషయం చూపిస్తున్నారు. మీ పర్సన్ హృదయం ఒక దిశలో నడుస్తుంటే, వాళ్ళ జీవితం అనేది మరో దిశలో నడుస్తుంది. అర్థమవుతుందా మీకు పాయింట్ ఇక్కడ? మొదట బయటికి కనిపించేది ఏంటంటే సైలెన్స్, డిస్టెన్స్, డ్రై మెసేజెస్, పొడి పొడి మాటలు, ఆలస్యము, కన్‌ఫ్యూజన్ బిహేవియర్ ఇవే. కానీ లోపల ఏముంది అంటే, నేను కోరుకున్న జీవితం ఒకటి, నేను బ్రతుకుతున్న జీవితం ఇంకొకటి అని చాలా సఫర్ అవుతున్నారు. సంఘర్షణ జరుగుతుంది వాళ్ళలో వాళ్ళకి, మీ పర్సన్‌కి.
మీ పర్సన్ ఒక సమయంలో మీతో చాలా పెద్ద చిత్రం, ఒక పెద్ద లైఫ్ అనేది ఊహించుకున్నారనేది నాకిక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. కేవలం రిలేషన్‌షిప్ మాత్రమే కాదు. ఇది సేఫ్‌గా ఉంటుందా? ఇది నిలుస్తుందా? నా జీవితం ఇందులో సెటిల్ అవుతుందా? అనే స్థాయిలో గూడా ఆలోచించరు మీ పర్సన్. కానీ అదే సమయంలో ఒక పాయింట్ దగ్గర వీళ్ళల్లో ఏదో మారింది. అది ఇంకో వ్యక్తి కావచ్చు, ఫ్యామిలీ ఒత్తిడి వల్ల కావచ్చు, డబ్బు లేదా కెరీర్ భయం కావచ్చు, లేదా నేను అంత హ్యాపీకి అర్హుడినా? అర్హురాలినా? అనే ఆహ్, లోపల అనుమానం గూడా గావచ్చు. ఇక్కడ యూనివర్స్ చెప్తుందేంటంటే, మీ పర్సన్ మీకు దూరం కాలేదు. వాళ్ళు వాళ్ళల్లో ఏర్పడిన ఒత్తిడికి దగ్గరయ్యారు. ఆ ఒత్తిడిని వాళ్ళే తెచ్చుకున్నారు. మొదట ఏంటంటే మీరు రోజుకు గంటల తరబడి మాట్లాడే వ్యక్తి మీరు మీ పర్సన్. ఇప్పుడేంటి ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా మెసేజ్ చేయడం లేదు. మీకనిపిస్తుంది ఇంకో వాళ్ళతో బిజీ అయిపోయారు అని. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని కాదమ్మా తమ భవిష్యత్తునే తప్పించుకుంటున్నారు. తమ భవిష్యత్తునే తప్పించుకుంటున్నారు. బయటికి ఇంట్లో అన్నీ బాగానే కనిపిస్తాయి. కానీ రాత్రి పడుకునే ముందు ఒక్క మాట మాట్లాడకుండా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండటం. అదెందుకు అంటే మిమ్మల్ని దూరం అయ్యాము అని చెప్పి తనకంటూ తనకి సెల్ఫ్ టైమ్ కావాలి. అట్‌లీస్ట్ ఆ సెల్ఫ్ టైమ్‌లో అన్నా మిమ్మల్ని మెమరైజ్ చేసుకోవడం వాళ్ళకి హ్యాపీగా ఉంది. మీ ప్రెజెన్స్ వాళ్ళ పక్కనే ఉన్నారనిపిస్తుంది వాళ్ళకి. అందుకోసం వాళ్ళు రాత్రిపూట స్క్రోల్ చేసే ప్రతి వీడియోస్ కావచ్చు, ఏం చేసినా కావచ్చు ఆటిల్లో మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఇక్కడేంటంటే ఒకరి దగ్గర ప్రశాంతత, ఇంకొకరి దగ్గర బాధ్యత అనమాట మీ పర్సన్‌కి. మీ దగ్గర ప్రశాంతత, ఇంకొకరి దగ్గర ఏంటంటే బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించడం కోసం స్ట్రక్ అయిపోయిన ఎనర్జీ నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళేంటంటే ఎవరిని పూర్తిగా వదలలేక, ఎవరితోనూ పూర్తిగా ఉండలేక లోపలే అలసిపోతున్నారు మీ పర్సన్. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి పారిపోవడం లేదిక్కడ. వాళ్ళు పారిపోతుంది మీతో ఉంటే భయపడే తమ అసలు భావాల నుంచి పారిపోతున్నారు. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు వీళ్ళు కంట్రోల్‌లో ఉండలేరు. అస్సలు కంట్రోల్‌లో ఉండలేరు. వీళ్ళ ఫీలింగ్స్, ఎఫెక్షన్స్, ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. మీరు అడిగే చిన్న ప్రశ్నలు కూడా వాళ్ళని ఆలోచింపజేస్తాయి. మీ సైలెన్స్ కూడా మీ పర్సన్‌ని టచ్ చేస్తుంది. మీ ముందుంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా నటించలేరనమాట. అందుకే కొందరు ఏం చేస్తారో తెలుసా? దగ్గరగా రారు, దూరంగా కూడా వెళ్ళరు. ఇక్కడ అదే కనిపిస్తున్నాయి నాకిక్కడ ఎనర్జీస్. ఎందుకంటే దూరం ఉంటే మిస్ అవుతారు. దగ్గరుంటే నిజం చెప్పాల్సొస్తుంది. అది విషయం. ఈ కార్డ్స్ ద్వారా నాకు కన్వే చేస్తున్న ఇంకొక హిడెన్ ట్రూత్ కూడా ఉంది. మీ పర్సన్ ప్రస్తుతము బయటకి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించొచ్చు మీకు. చాలా కాన్ఫిడెంట్‌గా. కానీ లోపల ఒక ప్రశ్నతో బతుకుతున్నారు. ఆ ప్రశ్న వాళ్ళని దహించేస్తుంది. నేను తీసుకున్న నిర్ణయం ఎవరికైనా నష్టం చేస్తుందా అన్న ప్రశ్న మీ పర్సన్‌ని చాలా దహించేస్తుందనేది నాకిక్కడ క్లియర్‌లీ కనిపిస్తుంది. చూపిస్తున్నారు యూనివర్స్ ఇక్కడ. అందుకే వీళ్ళు స్లో అయ్యారు. అందుకే కన్‌ఫ్యూజ్‌గా కూడా దానికే అయ్యారు. అందుకే కొన్నిసార్లు ఏంటంటే దగ్గరగా రావడం, కొన్నిసార్లు పూర్తిగా కనిపించకుండా మీకు డిస్టెన్స్ ఎళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్ ఇక్కడ మీరొక్క విషయం మీకు చెప్తున్నారమ్మా. ప్రేమలో మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ప్రేమలో వచ్చిన దూరం ఏదైతే ఉందో, ఆ దూరమైన ప్రతిసారి కారణం అనేది మూడో వ్యక్తి కాదు. కొన్నిసార్లు కారణం ఏమవుతుంది? మీకు చెప్పలేని నిజం ఏదైతే ఉందో, ఆ చెప్పలేని నిజం వల్ల వచ్చిన భయం. మోయలేని బాధ్యతలు, ఒప్పుకోలేని ఫీలింగ్స్. ఇక్కడ సమాధానం అనేది వెంటనే రాదు. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి మీరు. నిజం కూడా చాలా కాలం దాక్కోదు. నిజం ఎంతకాలం దాక్కుంటుంది? అస్సలు దాక్కోదు. కొన్ని హృదయాలు తిరిగి వస్తాయమ్మా. కొన్ని హృదయాలు మాట్లాడి ముగుస్తాయి. కొన్ని హృదయాలు ఒకరిని ఒకరు ప్రేమించిన సమయం ఒకేలా ఉండదు. కానీ యూనివర్స్ చెప్తుంది ఒకటే. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కథ పూర్తిగా ముగియలేదనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నారిక్కడ. ఈ రీడింగ్ మొత్తాన్ని ఒకే
ఏ ఒకే ఒకే విధంగా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ దూరమైంది ప్రేమ తక్కువే కాదు. వాళ్ళు ఎదుర్కోలేని ఒక అంతర్గత నిజం ముందు నిలబడటం కష్టం కావడం వల్ల. ఇక్కడ యూనివర్స్ ఒక ముఖ్యమైన విషయం చూపిస్తున్నారు ఇక్కడ మనకి. ప్రతి దూరం వెనుక కూడా ఇంకో వ్యక్తి ఉండాల్సిన అవసరం అనేది లేదమ్మా. ప్రతి సైలెన్స్ వెనుక కూడా నిర్లక్ష్యం అనేది ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలస్యం వెనుక కూడా ప్రేమ తగ్గిపోవడం ఉండాల్సిన అవసరం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని హృదయాలు ప్రేమించగలవు, ఖచ్చితంగా ప్రేమించగలవు. కానీ అదే ప్రేమ ఇచ్చే బాధ్యతని మోయడానికి సిద్ధంగా ఉండవు. ఇక్కడ నాకు మీ పర్సన్ హృదయంలో, మీ పర్సన్ ఎనర్జీలో కనిపిస్తుంది అదే. వాళ్ళేంటంటే ఒక తలుపు ముందు నిలబడ్డట్టు కనిపిస్తున్నారు. ఒకవైపు సేఫ్‌గా ఉన్న పాత జీవితము, మరోవైపు నిజంగా ఫీల్ అయ్యే కనెక్షన్ అయిన మీరు. కానీ నిజమైన కనెక్షన్‌లో ఒక భయం అనేది ఉంటుంది. ఏంటి? ఏం భయం? ఇక్కడ నటించడం అనేది కుదరదు. ఇక్కడ అర్ధ సత్యాలు అనేవి పనిచేయవు. ఇక్కడ మనసు అనేది బయటపడిపోతుంది. అందుకే కొందరు ప్రేమని వదలరు. కానీ ప్రేమ దగ్గరికి కూడా రారు ఈ సిట్యుయేషన్స్ ఉండడం వల్ల. ఈ రీడింగ్ చూస్తున్న అందరూ కూడా వినాల్సిన మెసేజ్, మీ విలువను ఎవరు కూడా సైలెన్స్‌తో కొలవద్దు. ఎవరో మీ దగ్గరికి రాలేకపోతున్నారు అంటే మీరు సరిపోలేదని కాదు దాని అర్థం. కొన్నిసార్లు మీరు వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు, వాళ్ళ జీవితంలో ఏదైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళు తమను తాము మొదటిసారి నిజంగా చూసుకోవాల్సొస్తుంది. అది అందరికీ ఈజీ కాదు. ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఒక నిర్ణయానికి తీసుకువెళ్తుంది. వెంట పడాలా? వేచి ఉండాలా? లేదా మనశ్శాంతిని ఎంచుకోవాలా? అని చెప్పి నిర్ణయానికి తీసుకెళ్తున్నారు ఈ రీడింగ్ ద్వారా మిమ్మల్ని. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఒకరిని చిన్నవానిగా చేయదు. కన్‌ఫ్యూజ్ చేస్తూ సంవత్సరాలు నిలబెట్టదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఆలస్యం కావచ్చు, పరీక్షించవచ్చు, కానీ స్పష్టత వైపు కదులుతుంది. కాబట్టి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్పష్టంగా మీకు, ఎవరినైనా, అది ఎవరైనా కావచ్చు, మీ జీవితంలో ఉండాలని నిర్ణయించుకుంటే వాళ్ళు కారణాలు వెతకరమ్మా. ఖచ్చితంగా కారణాలు వెతకరు. అది మీకు కూడా తెలిసిన విషయమే. కారణాలు వెతుకుతారా? 100 కారణాలుంటాయి. 100 కారణాలుంటాయి. ఏంటి? కావాలి అనుకుంటే దగ్గరికి రావడానికి. 100 కారణాలు కాదు, 1000 కారణాలుంటాయి. వద్దనుకుంటే లేనిపోనివి సృష్టించి వద్దని చెప్పడానికి. ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది అక్కడ స్పష్టంగా. సో, అందుకనే చెప్తున్నాను మీకు. అలాగే ఎవరైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే వాళ్ళు మాటలు కాదు, డైరెక్ట్‌లీ దూరం అనేది చూపిచ్చేస్తారు. ఆ వెళ్ళిపోవాలి అని నిర్ణయించేసి తీసుకున్న వాళ్ళకి ఇంక దూరం పెడుతూనే అక్కడ ఒక రీజన్, అక్కడ ఒక రీజన్, ఏదో లేనిపోని రీజన్స్ చెప్పుకుంటూ బతికేస్తారు. ఇప్పుడు మీ చేతుల్లో ఒక శక్తి ఉంది. వాళ్ళు తిరిగి వస్తారా అనే ప్రశ్న కాదిక్కడ. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కూడా మీరు అదే వ్యక్తిగా ఉంటారా? ఎందుకంటే ఈ ఈ నాకు కనిపిస్తున్న మీ మీ లైఫ్‌లో అసలు ట్రాన్స్‌ఫర్మేషన్ వాళ్ళది మాత్రమే కాదు. మీది ప్రారంభమైపోయింది. మీ ద్వారానే అసలు ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుందిక్కడ. అది నాకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. రీజన్స్ చెప్పరమ్మా. అస్సలు రీజన్స్ చెప్పరు. నువ్వు కావాలా? లేని దాన్ని కూడా సృష్టించుకొని రీజన్ మీ దగ్గరికి వస్తారు. అక్కర్లేదా? ఇంకా ఒక్క రీజన్ కూడా చెప్పరు. వెళ్ళిపోతారు. ఎన్ని రకాలుగా అడిగినా దానికి వాళ్ళ దగ్గర రీజన్స్ సృష్టించుకుంటారు. ఏదన్నా కూడా. ఇక్కడ నాకు కనిపిస్తున్న విషయాలు అవే. అవునా కదా? మీరు అది ఫేస్ చేశారు. మీకే ఎక్కువ తెలుసు. చాలా ఎక్కువగా తెలుసు మీకు. బికాస్ ఫేస్ చేసింది మీరు కదా ఇక్కడ. ఎంత నలిగిపోతున్నారు మీరు వెయిట్ చేసి? ఎంతకాలం వెయిట్ చేస్తూ కూర్చుంటారు? ఎంతకాలం వెయిట్ చేస్తూ కూర్చుంటారో నాకు చెప్పండి. చూడండి ఇది. నేను స్ట్రాంగ్ అయ్యారు అనుకుంటున్నాను. మీరేమో పడుకోవట్లేదు ప్రశాంతంగా. పడుకున్నా అదే ఆలోచన. మధ్యలో నిద్ర లెగిస్తారు సడన్‌గా అదే ఆలోచన. ఈ రోజైనా వస్తారా? డేట్ మారింది.
నిన్న అలాగే అయిపోయింది. ఈరోజు ఏం జరుగుద్దో, లేకపోతే ఈరోజు రీడింగ్‌లో ఏం ఎనర్జీస్ వస్తాయో, అసలు నా పర్సన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక్కసారి వచ్చి మాట్లాడితే బావుండు. మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. మీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. ఆ ఛాన్స్ ఇస్తే మీ లోపల ఉన్నదంతా కక్కేసుకుంటారు. మీ లైఫ్ మొత్తం, మీ లైఫ్ అంటే మీ మీ హెల్త్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఈ సిట్యుయేషన్. మొత్తం. మీరు నిజంగా చెప్పండమ్మా. ఎంత కాలమైంది మీరు తిని? ఇష్టంగా తిని ఎంత కాలమైంది? ఇష్టమైంది కొనుక్కొని తిని ఎంత కాలమైంది? అది ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ని, ఒక రోజుని చాలా హాయిగా గడిపి ఎంత కాలమైంది మీరు? ఎంత కాలమైంది? క్వీన్ ఆఫ్ స్పాడ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ స్పాడ్స్ ఫైనల్ కార్డ్ సెట్, 4 ఆఫ్ స్పాడ్స్. నాకిక్కడ కనిపిస్తుంది. మీకు చెప్తున్నాను కదా! మీరు బాధలో ఉండొద్దు, బయటికి రండి, నిలబడండి అని చెప్తూనే ఉంటున్నాను కదా రీడింగ్. మీరెందుకు ఎనర్జీస్ ఇంత డౌన్ చేసుకుంటున్నారు నాకు చెప్పండి. మీ ఎనర్జీస్ ఇంత డౌన్ అయిపోతూ ఉంటే మీరు వాళ్ళకి అట్రాక్టివ్ పర్సన్ ఎలా అవుతారు? పైకి స్ట్రాంగ్‌గా ఉంటున్నట్టు నాకు చెప్తున్నారు. ఎక్కడ స్ట్రాంగ్‌నెస్ ఉంది ఇక్కడ మీకు? చాలా లో. ఒక ఎంజాయ్‌మెంట్ లేదు. నిరంతరం మానసిక బాధ, మానసిక బెంగ. ఎంతమందిలో ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరో పిండి పిప్పి చేసిన ఆ బాధ మీకేం తెలుసు? నేను పడే సఫర్ అయ్యే బాధ మీకేం తెలుసు? మీకు చెప్పలేను. మీరందరూ మీ జీవితాలే బాగున్నాయి. మీరందరూ హ్యాపీగా బతుకుతున్నారు. నా జీవితం ఇలా అయిపోయింది. నాకే దేవుడెందుకు ఇలా చేశాడు? మీరందరిలాగా నేను ఎప్పుడు ఉంటాను? అసలు ఉంటానా? నాకు అలాంటి రోజు వస్తుందా? మంచి హ్యాపీ మూమెంట్స్ మీ సర్కిల్‌లో జరుగుతున్నా కూడా ఏదో బాడీ ప్రెజెంట్ ఉంటుందంటే ఉంటుందంతే. మానసిక బెంగ. ఏ పని చేయాలా? చేస్తా. అసలది ఎలా చేస్తున్నారో, ఎలా జరుగుతుందో కూడా మీకు తెలీదు. తెలీదు మీకు. చూపిస్తున్నారు కదా నాకిక్కడ. మీకన్నా అర్థమవుతుందా? ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? అసలు చూడండమ్మా, 7 ఆఫ్ స్పాడ్స్, 4 ఆఫ్ స్పాడ్స్, క్వీన్ ఆఫ్ స్పాడ్స్. నేను మీ సంగతి తర్వాత మాట్లాడదామని చెప్పేసి నేను ఫస్ట్ మీ పర్సన్ గురించి చెప్పాను. మీ సంగతి ఏంటి ఇక్కడ? ఇలానే కూర్చొని ఉంటారా? మీ ఎనర్జీస్ డౌను, ప్లస్, మైనస్‌లో ఉంటే మీ పర్సన్ ఎనర్జీస్ మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేస్తాయి? మీ ఎనర్జీస్ ప్లస్‌లో ఉంటే కదా మీ పర్సన్ ఎనర్జీస్ మ్యాగ్నెట్ వైపుకే వస్తాయి. మ్యాగ్నెట్ అయిన మీ వైపుకే వస్తాయి అనేది మీకు మెనీ టైమ్స్ హీలింగ్ చెప్తూనే ఉన్నా. మీరు హీల్ అయ్యారు, మంచిగా స్ట్రాంగ్ అయ్యారు, మీ లైఫ్‌తో మూవ్ అవుతున్నారు అని చెప్పేసి ఈ మధ్య ఆపాను నేను చెప్తున్నాను కదా! ఇంత లో అయిపోయారు, పడిపోయారు. ఇలా అయిపోతే ఎట్లాగా చెప్పండి? ఇప్పుడు ఎవరో ఒక యానిమల్స్‌కో వాటెవర్ ఫుడ్ కావాలి. ఆకలేస్తుంది బాగా. ఫుడ్ ఉన్న ప్లేస్‌కి వెళ్తారా? ఖాళీగా ఉన్న ప్లేస్‌కెళ్తారా? ఇక్కడ మీరు ఒక ఫుడ్ అయితే మీ దగ్గర ఫుడ్ ఎంప్టీ. ఆ ఫుడ్ అనేది ఏంటి? ఎనర్జీస్. మీ ఎనర్జీసే కంప్లీట్ లేవు. మీ దగ్గరికి ఎవరొస్తారు? ఎవ్వరు రారు మీరిలా ఉంటే. మీరదే దృష్టిలో పెట్టుకోండి. ఫుల్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తారు ఎనర్జీస్. మీరు మీ సెల్ఫ్ లవ్‌లో సెల్ఫ్ ఫోకస్డ్‌గా మీ లైఫ్‌తో వెళ్తే మీ పర్సనల్ ఎనర్జీస్ ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి వస్తాయి. మీరనుకున్నట్టే జరుగుతుంది. మీ పర్సన్ ఎలా కావాలి అనుకోండి అలా అనుకోండి. అలాగనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. మీ పర్సన్ వస్తారు. అలానే వస్తారు. ఈరోజు వస్తారా? ఈరోజు ఈ బాధ నాకేంటి? నలుగురిలోకి వెళ్ళరు. మీకు కొంతమందయితే మీరు చేయాల్సిన పనులను గూడా పక్కన పెట్టేస్తారు. అసలు మీ చేతుల్లో ఎదిగమ్మా అని చెప్పి ఎన్నో ఆపర్చునిటీస్ భగవంతుడు మీ చేతుల్లోకిచ్చి దాంతో ముందుకు పద అని చెప్తుంటే మీరేం చేస్తున్నారు? నాకొద్దు. నాకు ఈ బాధతో నేను సఫర్ అవుతూనే నా జీవితం. నాకు కావాల్సింది ఏమీ లేదు. నేను ఈ బాధతో సఫర్ అవుతూ ఈ గోయలోనే ఉంటాను. ఈ గోయలోంచి బయటికి రావడానికి ఇస్తున్న థాడ్‌ని పట్టుకొని పైకొచ్చి అసలు లైఫ్‌ని లీడ్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా కావాల్సినవి అవే వస్తాయమ్మా అని చెప్తుంటే, నేను ఈ గోయలోనే ఉంటాను. ఇందులోనే సఫర్ అవుతాను అని చెప్పి మీరు చేస్తున్న పని ఇది. ఇలానే కూర్చుంటారా మీరు? ఇంతకు మించి మీకు ఎవ్వరు చెప్పరమ్మా. ఎవ్వరు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ టారో రీడరు కూడా మీకు చెప్పరు. ఏ డాక్టర్ గూడా, ఏ కౌన్సిలర్ గూడా మీకు ఇంతకు మించి క్లియర్‌గా మీరున్న పొజిషన్‌కి బయటికి రావడానికి చెప్పరు. మీరు ఏ విధంగా ఉంటే మీకు కావాల్సినవి వస్తాయి నేను మీకు చెప్తున్నా.
మీరెందుకు ఇంత లో అయిపోతున్నారు? ఫస్టే అర్థమైపోయింది నాకు కార్డ్స్ తీసినప్పుడు. ఫస్టే అర్థమైపోయింది. మీకు మీ పర్సన్ ఏ విధంగా కావాలి అనుకుంటున్నారో దానికి ఏం చేయాలో నేను స్పష్టంగా చెప్పేసా. అది ఆచరణ పెట్టండి. పెట్టండి. ఈ విధంగా మాత్రం లైఫ్ లీడ్ చేయొద్దమ్మా. ఈ విధంగా అసలు లైఫ్ లీడ్ చేయొద్దు. ఇదే విధంగా లైఫ్ లీడ్ చేసేటట్టయితే రీడింగ్స్ చూడడం మానేసేయండి. ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేసుకునేటట్టయితేనే రీడింగ్స్ చూడండి. రీడింగ్స్ చూసి అది ఇంకా లోని మిమ్మల్ని లాగేస్తది. ఈ రోజు వస్తారా? అన్నీ బికాజ్ ఇట్స్ జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్ అనేది ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవ్వదు. ప్రతి ఒక్కరికి అప్లికబుల్ ఖచ్చితంగా అవ్వదు. మీరు కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అది ఎవరి దగ్గరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. బికాజ్ టారో అబద్ధం చెప్పదు. ఉన్నది ఉన్నట్టే చెప్తుంది. ప్రొఫెషనల్ టారో రీడర్స్ ఖచ్చితంగా ఉన్న విషయం చెప్తారమ్మా. వాళ్ళ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వండి. చాలా మంచి లైఫ్ అనేది మీకొస్తుంది. ఖచ్చితంగా. నాకిక్కడ ఇంక నేను లేట్ చేయట్లేదు. నాకిక్కడ కనిపిస్తున్న రాశులు ఒకటి చెప్తున్నాను చూడండి. సో, ఏరీస్ మేషరాశి, లియో సింహరాశి, ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చినట్టున్నారు. సాజిటేరియస్ ధనుస్సు రాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి, అక్వేరియస్ కుంభరాశి కూడా వచ్చారు. టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి అండ్ విర్గో కన్య రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, పైసిస్ మీన రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లియో సింహరాశి చెప్పాను, సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను, లిబ్రా చెప్పాను, లియో చెప్పాను, జెమినీ మిథున రాశి, క్యాప్రికాన్ కూడా చెప్పాను. సో ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చారు. ఓకే, సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద పాయింట్ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.